అమ్మ తోడు చెప్తున్నా అసలు నాకు ఇలా వాతావరణ సంగతే సమజ్ కాలేదోళ్ళ అంతా కన్ఫ్యూజ్ అయిపోయినా పొద్దంతా ఎండ కొట్టిందోళ్ళ వాన లేదు కదా అని మా ఓలకు రాకెట్లు కొందామని బయటకు పోయినా కానీ ఎండ బాగా కొట్టింది గోస పడ్డా కానీ మా అప్టిలు కాగానే ఖతం వానదేవునికి షిర్రుం అన్నట్టున్నది ఏమైందో ఏం పాడో కానీ పట్నంలా వాన దంచుడు నాకే పరిశాన్ అనిపించింది దెబ్బకు సర్ది లేచింది అవో దగ్గు కూడా వస్తుంది ఈ వారం ముచ్చని చూద్దాం రారి మరి వామ్మో ఆగకుండా పోతంటారా జడివాన్ అంటారా భారీ వర్షం అంటారా ఏమంటారో మీ ఇష్టం నాకు పేర్లు సకా తెలియదు కానీ పెద్దవాన్నే పడ్డది పట్నంలో మాపటిలి సూర్యుడు గిట్ల కొండల సాటుకు పోయిండో లేదో కథం ఇక వానదేవుడు రానే వచ్చిండు బుయ్య చంపిండు సరే ఊర్లలో వాన పడితే సంబరమే కానీ పట్నంలో పడితే మాత్రం నరకమే అందున ఈ ఆడదిన్నర రెండేళ్ల సంధి వానకు పట్నం ఎట్లా వణికిపోతుందో చూస్తూనే ఉన్నాం మనం ఇక మొన్న పడ్డ వానకు పట్నం అంతా మునిగిపోయినంత పని అయింది కదా ఇండ్లు మునిగిపోయినాయి కార్లు కొట్టుకుపోయినాయి చెట్లు రోడ్ల మీద పడ్డాయి జనం హరిగోస పడ్డరు ఇక ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది మన సర్కారు దిట్టనోళ్ళు లేరు ఆఖరికి షేపాటి అభిమానులు కూడా ఏంది సర్కారు అసలు పాలన ఉన్నదా అని గట్టిగానే అరుచుకున్నారు మరి మొన్నటి వానకు పట్నం గట్లయిందని చూస్తమి మరి ముందు జాగ్రత్తలు అవి ఒకసారి కాకుండా ఇంకోసారి అన్న తీసుకోవాలనా ఓహో ఎంతసేపు ఢిల్లీకి ఎక్కే విమానము దిగే విమానం ఇదే కథ అవుతుందా షేయి పాటోలది ఇక పట్నం జనాల తక్లీఫ్లు ఏం చూస్తారు ఎప్పురి ట్రాఫిక్ తోని నరకమా అగజూరాదురు మీరే గంటల కమని ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి కరెక్ట్ ఆఫీసులు విడిచిపెట్టే యాలకు వాన పడ్డది నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి పెద్ద పెద్ద రోడ్లు కూడా చెరువులు లెక్క నదులు లెక్క అయిపోయినాయి వాళ్ళ మళ్ళీ కొట్టుకుపోయినాయి కార్లు ఏంది అవస్థ ఏమిటికి తాండ్లాట అసలు హైదరాబాద్ అంటే గిట్లుండేనా గంట 2 గంటల వానకే మునిగిపోయినంత ఎందుకైంది పట్నం ఇది ఎవరిది తప్పు మీరే చెప్పాలి మీరే అర్థం చేసుకోవాలి